అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయట జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి? గతంలో కూడా వెళ్ళాడు. 16 నెలలు దేశాన్ని శాసించేటువంటి కాంగ్రెస్ పార్టీకే భయపడలా. 16 నెలలు జైల్లో ఉన్నాడు. కడిగిన ముత్యంలా బయటకొచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. మా కేసులు అన్నీ ఈళ్ళు మ్యానిపులేట్ చేయడానికి కూడా లేదు. మొన్న కోర్టులో ఏశారు. ఇదే త్రిపుల్ గారు ఏశారు. పక్క రాష్ట్రాల నుండి బదిలించాలి. కేసులు స్పీడప్ చేయాలని. నీకేం సంబంధమయ్యా? ఎక్కడ జరిగాయి అక్కడ జరుగుతాయి. ఛార్జ్ షీట్ ఏసిన తర్వాత ఎవరు ఇన్వాల్వ్‌మెంట్ లేదు. గతంలో 16 నెలలు ఎందుకు పెట్టారు? ఛార్జ్ షీట్ ఏయకుండా ప్రొలాంగ్ చేసి చేశారు. వన్స్ ఛార్జ్ షీట్ ఏసిన తర్వాత ఎవరికి ప్రమేయం ఉండదు. ఎక్కడికక్కడ జరుగుతుంది. చట్టం తన పని చేసుకుంటారు. మొన్నే కదా త్రిపుల్ గారికి కోర్టు లక్షంతలు పడ్డాయి. ఇప్పుడు ఉన్న కేసుల్లో మాక్సిమం అన్ని రిలీఫ్ వచ్చేసినాయి. మాకున్న కేసులు పెద్దవేం కాదు. అయి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయ వ్యవస్థ మీద మా నమ్మకం ఉంది. కోర్టులో ఫైట్ చేస్తాం. న్యాయమే గెలుస్తుంది. సింగిల్ లైన్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? సింగిల్ లైన్‌లో ఈ రాష్ట్రానికి రాబోయేది రేపు జమిలీ ఎలక్షన్ వచ్చినా, ఇంకోటొచ్చినా ఈ రాష్ట్రానికి మరలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా వీళ్ళ చేతగానితనాన్ని ఈ 4 ఏళ్ళు ఉంటే 4 ఏళ్ళు ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. ఎండగడతాం. ప్రజల తరపున నిలబడతాం. ప్రజల పక్షానే పోరాడతాం. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తిగానే భావిస్తాం. ఎందుకంటే ఈ జగన్ గారు అనే వ్యక్తి లేకపోతే ఈ రాష్ట్ర పరిస్థితి అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమే అధికారం. వీళ్ళ ముగ్గురిదే ఎజెండా. ప్రజల పక్షాన మాట్లాడేవాడు, పోరాడేవాడు, మంచి చేసేవాడు ఉండడు. కేవలం కలియుగ దైవంగానే మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మా పార్టీ అధ్యక్షుడు నేను కలియుగ దైవంగానే భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం రావణ కాష్టగా ఉందనే మేము చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం అంతా కుట్ర, కుతంత్రాలు, కుయుక్తులు, కూటములు, మహానాయకులు జరిగింది ప్రస్థానం తప్ప చెప్పుకోవడానికి ఏముంది? పసిపిల్లోడికి కూడా తెలుసు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా అదే మొదలైంది. సింగిల్ లైన్‌లో ఏం చెప్తారు చంద్రబాబు గారు అంటే? సింగిల్ లైను నిజాయితీ ఏముందన్న? ముమ్మాటికి కుట్రలు, కుతంత్రాలతో రాజకీయ ప్రస్థానం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో పంచన చేరేటువంటి వ్యక్తి. ఆయనకి ఇండివిజువాలిటీ ఎక్కడ ఉందన్న? అంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక స్టార్‌డమ్‌గా ఉన్నారు కదా! స్టార్ హీరో. ఏముందలన్న? కేఏ పాల్ గారు కూడా దేశాల్లోనే స్టార్ ఉంది. అలానే ఉందిలే. ఏదో పంచన చేరేటువంటి నాయకుడు కూడా మాట్లాడితే మేము వినే పరిస్థితి అయిపోయింది. నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు నాయకుడికి ఎప్పుడు ఎదుగుతారో చూద్దాం. ఏదో ఇప్పుడంటే ఎమ్మెల్యేగా గెలిచి ఏదో మంత్రి చేశాను అనుకుంటున్నాడు. వాస్తవాలు నిజంగా వాస్తవానికి టీడీపీ పార్టీకి భవిష్యత్తు మీరే. మీరు ఎంత హుందాతనమైన పాలిటిక్స్ చేయాలి. మీ నాన్నగారి పందా కాకుండా మీ సొంత పందాగా ఒక ట్రాన్స్పరెంట్ ఒక లోకేష్ గారు అంటే ఒక విధానం, ఒక పద్ధతి, ఒక మాట మీద నిలబడతాడు లేదా ఒక నాయకత్వ లక్షణాలు ఉంది అని రాష్ట్ర ప్రజలు నమ్మాలా? ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని మేము భావిస్తున్నాం తప్ప ఈ విధమైనటువంటి ఏదో ఎందుకు ఎవరిని భయపెడతారన్నా? భయపెడితే ఎంతకాలం భయపెడతారు? ఇప్పుడు చూడండి, మీరు గతంలో చూసారు లేదో ఇన్ని కేసులు పెట్టిన తర్వాత ఎవడన్నా భయపడ్డా? సోషల్ మీడియాను భయపెట్టగలిగారా? భయపడే ప్రసక్తే లేదు. మరలా ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది మిమ్మల్ని ఏ విధంగా అంటున్నారు. గతంలో అన్న మాటలే మళ్ళీ మొదలైనవి. ఏం భయపడే ప్రసక్తి. ఇంజిరెడ్డి గారు మీ రాజకీయ నేపథ్యం ఏంటి అసలు? మీకు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏంటి అసలు? మీ కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంటి? అలా మీకు తెలిసిందే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రైతు వారి కుటుంబం నుండి వచ్చి విజయవాడకు వచ్చి నా చిన్నప్పుడే సెటిల్ అవ్వడం సొంతూరు జరిగింది. ఎవరు ఎక్కడ? సొంతూరు మాది ప్రకాశం జిల్లా మార్కాపురం పక్కన ఖమ్మంపాడు అని మా అమ్మగారు ఉంది. నా చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ బీటెక్ మెకానికల్ చదివాను. ఎంతమంది మీరు సంతానం? మీ నాన్నగారు నేను మా ఎంతమంది? సిస్టర్ అంటే మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పిల్లలు, బాబు ఓ పాప. ఓకే. ఏం నేను ఓ పాప ఏమో ఫస్ట్ క్లాస్ చదువుతుంది. బాబు ఏమో ఇప్పుడే ఫ్రీ కేజీ మాటలు వస్తున్నాయి. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన నాయకత్వం మీద ఇంట్రెస్ట్‌తో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే మీకు తెలియనిది మీరు ఫస్ట్ నుండి మీడియా నన్ను దగ్గరగా చూస్తున్నారు. ఆ రోజు విద్యార్థి నాయకుడిగా మొదలైనటువంటి నా రాజకీయ జీవితం విజయవాడ విద్యార్థి విజయవాడ స్టూడెంట్ యూనియన్ సిటీ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి నేను అక్కడి నుండి ఈరోజు వైసీపీ సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్‌గా వచ్చానంటే అది ముమ్మాటికి మా నాయకుడి పట్ల నాకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసమే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఈ గతంలో ఈ పదవిని పెద్ద వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి అబ్బాయి, భార్గవ్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు. అటువంటి పదవిలో కూడా ఒక సామాన్య నేపథ్యం, ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ లేనటువంటి నాకు ఇచ్చినప్పుడే నాయకుడు మీద మేము పెట్టుకున్నటువంటి నమ్మకం, ఆయన నా మీద పెట్టినటువంటి గౌరవం ఎల్లవేళలా నేను జీవితాంతం ఆయన రుణపడి ఉంటాను. అంటే పార్టీకి సంబంధించినట్టు మీరు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎవరు ఇన్స్పైర్‌తో వచ్చారు మీరు రాజకీయాలు? రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో మేము చదువుకునేటప్పుడు కూడా అందరు ఇంజనీరింగ్ చదువుకున్న ఫీజు రీయింబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు. ఇంజనీరింగ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా చదువుతుందంటే అది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. ఆయన పుణ్యమే. ఆ రోజు నేను చదువుకుంటూ కూడా ఆయన పుణ్యమే. ఇది ఆలోచన ఫీజు రీయింబర్స్మెంట్‌తో చదువుకున్న ఆ రోజుల్లో ఆ ప్రేమతో
అభిమానంతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించాం. ఆ నాయకుడిని చూసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా చూసిన ఏ నాయకుడు ఇంకో నాయకుడిని ప్రేమించడు. జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటి కలిసినప్పుడు మీరు ఆయనతో ఏం మాట్లాడారు? ఏ ఎలా అనిపించింది ఆ టైంలో మీకు? ఆ రోజు నేను స్టూడెంట్ యూనియన్‌గా ఉన్నప్పుడు చిన్న ఒక ఇంజినీరింగ్ చదువుకునే కుర్రోడిని. ఆ రోజు మా నాయకుడు దగ్గరగా తీసుకున్నప్పుడు, "నీ పేరేంటబ్బా?" అంటే, "నా పేరు అంజిరెడ్డి అన్న" అంటే, "ఓకే. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు?" అంటే, "ఇంజినీరింగ్ చదువుతున్నాను." "వెరీ గుడ్. చదువు. మంచి ఏంటి నువ్వు రాజకీయాల్లోకి ఎందుకొచ్చావు?" అంటే, "మీరంటే అభిమానం అన్న. ముందు చదువుకో తర్వాత రాజకీయాలు." ఆ మాటతోనే రాజకీయ ప్రస్థానం ఎక్కడి దాకొచ్చింది. ఆయన జెండా పట్టుకొని ఎనకాల ఏదో కార్యకర్తగా మొదలైన రాజకీయ జీవితం ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంది. భవిష్యత్తులో ఆయన ప్రోద్బలంతో ఎక్కడికైనా వెళ్తా అన్న నమ్మకం అయితే నాకుంది. మా నాయకుడు భరోసా నాకైతే నమ్మకం ఉంది. వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తల్ని గాలికి వదిలేశారని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవం అంటారా? ఎవరు చెప్పారన్నా ఈరోజు వందల సంఖ్యలో అక్రమ కేసులు. రాయలసీమ లాంటి ప్రాంతంలో దుర్మార్గంగా వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేది. ఏ విధంగా మర్డర్‌లు, కేసులు, కనీసం కేసులు కూడా పెడితే తీసుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళందరికి భరోసాగా. సోషల్ మీడియా కార్యకర్తల మీద వందల కేసులు పెడితే, మా క్యాంప్ ఆఫీసులో ఏదైతే కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి, సోషల్ మీడియా, లీగలు 2 ఒక రూమ్ ఇచ్చి, ఆ రూమ్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి, సాక్షాత్తుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాంప్లెట్ పట్టుకొని, ఈ 3 నంబర్లు, ఆ మూడో నంబర్‌లో నాది. ఫస్ట్‌ది లీగల్. ఈ 3 నంబర్లు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి ఆపదొచ్చినా, అక్రమ కేసులు బనాయించబడిన ఎటువంటి ఇబ్బందిని ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంటారని చెప్పి అంటే మీరు మా పోస్టులు నాయకుడు పెట్టరండి, వ్యక్తిగత హననం చేశారండి, మేము కాపాడుతూ ఉంటారు ఏంటి? వ్యక్తిగత హనం చేసాం. ఇబ్బంది కలిగిన మీరన్నారు కార్యకర్తలు మీరేం అండగా ఉన్నారంటే మేము చెప్తున్నాం. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మేము అండగా ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఇంటెన్షనే తప్ప మరేం కాదు.